నమస్తే 99 టీవీకి స్వాగతం. రణక్షేత్రంలో ఇప్పుడు జగ్గయ్యపేట అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. జగ్గయ్యపేట అసెంబ్లీ నియోజకవర్గం విజయవాడ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న ఒక కీలకమైన నియోజకవర్గం. వత్సవాయి, జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు, నందిగామ ఇలా 4 మండలాలు ఈ జగ్గయ్యపేట అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉంటాయి. పురుషులు 97,277, స్త్రీలు 1,05,167, మొత్తంగా 2,02,456 ఓటర్లు, 56 మంది ఓటర్లు ఇక్కడ ఉన్నారు. అండ్ రాజకీయ సామాజిక చరిత్రను పరిశీలిద్దాం. తెలుగుదేశం, కాంగ్రెస్ 6 సార్లు ఇక్కడ గెలుపొందాయి. కమ్మ 7 సార్లు, కాపులు 3 సార్లు, వైశ్యులు 3 సార్లు ఇక్కడ గెలుపొందారు. అలాగే మాజీ మంత్రులు నెట్టెం రఘురాం, ఉదయభాను ఇక్కడ 3 సార్లు గెలుపొందారు. శ్రీరామ్ రాజగోపాల్ అలియాస్ తాతయ్య 2 సార్లు గెలుపొందారు. 2019లో ఓటమి పాలయ్యారు. అలాగే ఇద్దరు ఇప్పుడు తలపడుతూ ఉన్నారు. సో అక్కడ ఫైట్ అనేది శ్రీరామ్ తాతయ్యకి ఉదయభానికి మధ్యలో ఉంటుంది. సామాజిక ముఖ చిత్రాన్ని ఒకసారి పరిశీలిద్దాం. అక్కడ కమ్మ సామాజిక వర్గం 16% ఉంది, వాళ్ళ డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. ఎస్సీలు 18% ఉన్నారు, కాపులు 11% ఉన్నారు, యాదవ 11%, ముస్లింలు 8%, వైశ్యులు 7% అండ్ ఇతర కులాలు 29%గా ఉన్నాయి. 2014 ఎన్నికల ఫలితాలను ఒకసారి గమనిస్తే శ్రీరామ్ రాజగోపాల్ 82,939 ఓట్లు దక్కించుకుని సామినేని ఉదయభానును ఓడించారు. సామినేని ఉదయభాను 79,093 ఓట్లకే ఆయన పరిమితమయ్యారు. మెజారిటీ చూసుకుంటే 3,846. ఇక 2019 ఎన్నికల ఫలితాలను చూద్దాం. సో 2014లో ఎవరైతే పోటీ పడ్డారో వాళ్ళే ఇప్పుడు పోటీలో ఉన్నారు. 2019లో కూడా సామినేని ఉదయభాను 87,965 ఓట్లు దక్కించుకుని విజయం సాధించారు. శ్రీరామ్ రాజగోపాల్ ఆయన 83,187 ఓట్లు దక్కించుకున్నారు. జస్ట్ 4,778 ఓట్ల తేడాతో సామినేని ఉదయభాను గెలుపొందారు. మరి ఇప్పుడు ఎవరి మధ్య పోటీ ఉంటుంది అంటే 2014లో ఎవరు పోటీ పడ్డారో, 2019లో ఎవరు పోటీ పడ్డారో వాళ్ళే ఇప్పుడు పోటీ పడుతూ ఉన్నారు. సామినేని ఉదయభాను అలాగే శ్రీరామ్ రాజగోపాల్. సో చూద్దాం మరి ఎవరికి విజయ అవకాశాలు ఉన్నాయి, ఎవరికి ప్లస్ ఏంటి, ఎవరికి మైనస్ ఏంటి, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సామినేని ఉదయభాను 1999, 2004లో ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున గెలుపొందారు. 2009, 2014 ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. 2019లో అదే ప్రత్యర్థి శ్రీరామ్ రాజగోపాల్ మీద ఆయన గెలుపొందారు, మంత్రి పదవి ఆశించారు. కాపు సామాజిక వర్గానికి చెందిన కీలకమైన నాయకుడు సామినేని ఉదయభాను. సో ఈక్వేషన్స్లో భాగంగా ఆయనకి మంత్రి పదవి రాలేదు, చీఫ్ విప్ హోదా మాత్రమే ఆయనకి దక్కింది. ఇక తెలుగుదేశం పార్టీ అభ్యర్థి 2009, 2014 ఎన్నికల్లో వరుసగా ఆయన విజయాలు సాధించారు. 2019లో స్వల్ప ఓట్ల తేడాతో సామినేని ఉదయభాను చేతిలో ఆయన పరాజయం పాలవాల్సి వచ్చింది. చేసిన అభివృద్ధి ఆధారంగా ఓట్లు అడగాలని నిర్ణయం తీసుకున్నారు. పార్టీలో విభేదాలు అంటే జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఇప్పటికీ కూడా అంటే జనసేన నాయకులు కూడా అక్కడ టికెట్ ఎక్స్పెక్ట్ చేశారు జనసేనకు సంబంధించి. సో ఒకటి జనసేన టికెట్ రావాలని కూడా ఎక్స్పెక్ట్ చేసిన నేపథ్యంలో జనసేన క్యాడర్ పూర్తి స్థాయిలో అక్కడ సపోర్ట్ చేస్తుందా లేదా అనేది కూడా ఒక డౌట్ని అయితే కొంతమంది వ్యక్తం చేస్తున్న పరిస్థితి. చూద్దాం మరి మరికొన్ని గంటలే ఉంది కాబట్టి లోపల ఈక్వేషన్స్ మారుతూ ఉన్నాయి. చివరి నిమిషంలో ఏదైనా అద్భుతం జరిగితే ఏదైనా జరిగే అవకాశం ఉంది. నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల వల్ల గెలుస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నమ్మకం పెట్టుకున్నారు. మున్సిపల్ కౌన్సిలర్గా ఉన్న ఉదయభాను కొడుకు ప్రచారం కూడా ఆయనకి ప్లస్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇక పార్టీలో అసమ్మతి వాదుల్ని కలుపుకుపోవడం అవసరం. టీడీపీ అభ్యర్థి గతంలో చేసిన అభివృద్ధిని ప్రచారం చేస్తూ ఓట్లు అడుగుతూ ఉన్నారు. సో సామినేని ఉదయభాను 2014లో ఓడిపోయారు, 2019లో గెలిచారు, ఇప్పుడు కూడా ఆయన అభ్యర్థిగా ఉన్నారు. శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య 2014లో గెలిచారు, 2019లో ఓడిపోయారు, ఇప్పుడు కూడా ఆయనే సామినేని ఉదయభానుకి ప్రత్యర్థిగా ఉన్నారు. సో ఇది జగ్గయ్యపేట నియోజకవర్గానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. చూద్దాం మరి సామినేని ఉదయభానికి ఇక్కడ కాస్త ఎడ్జ్ ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే. సంక్షేమ పథకాలు అంటే జనాలకు మేము మంచి చేస్తేనే మాకు ఓటేయండి అని జగన్ ఏ రకంగా అడుగుతూ ఉన్నారో అదేవిధంగా ఉదయభాను అడుగుతూ ఉన్నారు. అండ్ కాపు సామాజిక వర్గం కూడా అక్కడ ఉదయభానుకే సపోర్ట్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కారణం తెలుగుదేశం పార్టీలో ఉన్న కొన్ని అంతర్గత విభేదాలు. అండ్ జనసేన పార్టీ అక్కడ టికెట్ ఎక్స్పెక్ట్ చేసింది కాబట్టి అండ్ జనసేన నాయకులు కూడా పూర్తి స్థాయిలో శ్రీరామ్ రాజగోపాల్కి మద్దతు ఇస్తారా, ఆయనకి పనిచేస్తారా అనేది కాస్త డౌట్గా మారిన నేపథ్యంలో కాస్త ఉదయభానికి ఇక్కడ ఎడ్జ్ చూపిస్తోంది. సో మరికొన్ని గంటల్లో ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి కాబట్టి ఫలితాలు ఏ రకంగానైనా ఉండొచ్చు. కాబట్టి అసలైన ఫలితం రావాలంటే జూన్ 4 వరకు వెయిట్ చేయాల్సిందే. ఇది జగ్గయ్యపేట నియోజకవర్గానికి సంబంధించి కంప్లీట్ అనాలిసిస్.